ఎవరు కావాలి? మీరే. ఎందుకు? మీ భార్యనైనందుకు. నా భార్య? నిన్నెప్పుడు చూసినట్టు జ్ఞాపకం కూడా లేదే. ఎందుకు ఇలా మారిపోయారు? 6 సంవత్సరాల క్రితం నన్ను మీరు చేరతీసి కనకపురిలో రాజకులు సంపాదించగాని తీసుకువెడతారని చెప్పలేదు. లేదు, అసలు నువ్వెవరో నాకు తెలియదు. ఏమండి, ఆడదాన్ని నమ్మించి అన్యాయం చేస్తారా? మీ పాదాలు పట్టుకుని బ్రతులాడతాను. నన్ను దిక్కు వాళ్ళ దాన్ని చేయకండి. దిక్కు లేని వాళ్లకు దేవుడే దిక్కు. ఏమండి, ఇలా చూడండి, వీడు మీ బిడ్డ. ఇదిగో ఈ ముందు చూడండి. మీ వంశాచారంగా వీడికి మీరే ఈ ముద్ర వేయించారు. మగలాడికి తగిన దగా మాట. చూడు సుందరి, నువ్వు కిలాడీవైతే నేను కిలాడీల కిలాడి, లేకుంటే వీడేమిటి? నా బిడ్డేమి? నా తాహత ఎక్కడా? నీ తాహత ఎక్కడ? అవసరం తీరగానే మగవాళ్ళకు తాహతులు జ్ఞాపకానికి వస్తాయి. ఆడదాన్ని గాలిపట్టలాగా ఎగరవేసి వేడుక చూస్తాను. అలా కన్న బిడ్డను వదిలివేయడానికి ఏ కన్న తల్లి మనసు ఒప్పుకోదు. ఇలా చూడండి, మేము నమ్మిన నా పాపానికి, నన్ను తెలిసిన మీ పాపానికి నేనైనా కనికరించి కాపాడండి. అంటే నీకు తాళి కట్టి తలంబ్రాలు పోసానా? తాళి? నీతి నిజాయితీ లేని నీలాంటి మగవాడు తాళి కట్టినా అది ఎగతాళి అవుతుంది. చూడు సుందరి, ఒక్క పువ్వు మీద ఎన్నో తుమ్మెదలు, ఒక్క తుమ్మెదకే ఎన్నో పువ్వులు. నాలాంటి ఉదార పురుషులు ఎందరో ఉన్నారు. ఆశ్రయించి ఆనందించి. ఇంత సిగ్గుమాల సహాయికే నీచడం అనుకోలేదు. పెడతాను. ఈ అన్యాయానికి న్యాయాన్ని చెప్పమని ఆ మహారాజుని అడుగుతాను. సుందరి, శవాన్ని ఈడ్చి పారే. ఇతను ఏ అడవిలో నా వదలలేదు. ఏది మధువేది? సామంతులారా, ప్రియ ప్రజల్లారా, ధర్మసేన మహాప్రభువులు స్వర్గస్థులైనప్పటి నుండి మీ ఆదరాభిమానాలతో నేను ఈ పదవి నిర్వహించాను. చిన్నారి విజయుణ్ణి నిన్ననే గురుకులానికి పంపాను. ఆయన విద్యాభ్యాసం ముగించుకొని ఈ రాజ్యభారం స్వీకరించే వరకు మీ ఆదరాభిమానాలు నన్ను ఇలాగే ఆదుకుంటాయని ఆశిస్తున్నాను. విజయ, మీ పూర్వీకులు విరోధుల శిరోధులతో బంతులాటలాడి ఈ సువిశాల సామ్రాజ్యాన్ని ప్రతిష్ఠించారు నాయన. మీ తండ్రి ధర్మాన్ని 4 పాదాలా నడిపి ప్రశంసలు అందుకున్నాడు. నువ్వు మహావీరుడివై ఆ పూర్వ చరిత్రకు అపూర్వ శోభ చేకూర్చాలని నా ఆకాంక్ష. మహారాజైన నిరుపేదైన త్యాగము యోగము మేళవించినప్పుడే మానవ జీవితం సార్థకమవుతుంది నాయన. ఎవరినైనా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? మీ అమ్మకి ఏమైంది? అయ్యో పాప, మరి మీ నాన్న? పోనీలే బాబు, నువ్వేడకు, నేనున్నాడుగా, నా దగ్గర ఉంది కానీ మనందరూ ఇక్కడే ఉన్నాం. రా లోనికి పో.
కూర్చున్నావే తిను. అన్నం నాకు తగ్గించటం లేదు గురుదేవా. ఇది అంతఃపురం కాదు బాబు, ఆశ్రమం. ఇక్కడ నువ్వు ఉన్నంత కాలం ఇలాంటి ఆహారమే తినవలసి వస్తుంది. చూడు, నీ తోటి పిల్లలందరూ ఎంత తృప్తిగా తింటున్నారు. తిను బాబు, తిను తిను. ఏమి తినకుండా ఎలా ఉంటావు? ఈ పళ్ళైనా తిను. మరి నీకు నేను ఫోన్ చేశానుగా. నువ్వు తింటే కానీ నేను తినను. అలాగే తిను. నమస్కారం సర్పరాజా. ఈ పసిపిల్లల్ని భయపెట్టకు. దయచేసి వెళ్ళిపో. ఏమైంది నాయనా? ఎవరిది ఆర్తనాదం? ఎవరో స్త్రీ గురుదేవా, ఆపదలో ఆర్తనాదం చేసింది. వెళ్ళి రక్షించొచ్చాను. అజయుడు ఎవరి ఆర్తనాదం విన్నా రక్షించే వరకు నిద్రపోడు గురుదేవా. మంచిదేగా. మానవ సేవే మాధవ సేవ అన్నట్టు నేను మీతో ఒక ముఖ్య విషయం చెప్పాలి. మన పొరుగు రాజ్యం కరింగళం వేల పరీక్ష జరగబోతోంది. అంటే ఎవరిని ఎదిరించాలో తెలుసా? దుర్మార్గుడైన దుర్జయుణ్ణి. వాడొకప్పుడు మన రాజ్యానికి అపకారం చేసి దేశ బహిష్కృతుడయ్యాడు. వాడిప్పుడు కళింగలో సేనాపతిగా ఉంటూ అక్రమాలు జరిపిస్తున్నాడు. మీరు వాడిని ఎదిరించడం అంత సులభం కాదంట. అయితే ఇంకే మా పంట పండిందన్నమాట. ఆశీర్వదించండి గురుదేవ. నేను మీతో వస్తాను. రేపే మన ప్రయాణం. చాలా సంతోషం గురుదేవా. మీరు మాతో ఉంటే ఈ ప్రపంచాన్నైనా సరే ఒక్క క్షణంలో జయిస్తాం. కానీ మీలో ఒక్కరికే విజయం కలిగినప్పుడు మరొకరు అసూయపడతారని అనుమానమా గురుదేవా? మానవ స్వభావం నాయన. మా స్వభావం మీకు తెలియదా గురుదేవా? ఆ భేదభావం మాకు మీరు నేర్పనే లేదుగా గురుదేవ. మాలో ఎవరు జయించినా ఆ విజయం మేమిద్దరం పంచుకుంటాం. చాలా సంతోషం. మీ హృదయాలు పరీక్షించాలని అలా అన్నాను. మీ ఇద్దరిలో ఒకరు కనుపాప, మరొకరు కంటిరెప్ప. పదండి, ప్రయాణ సన్నాహం కానివ్వండి. అలాగే గురుదేవా. వినోదాలకు వీర పరీక్ష, పరాక్రమాలకు ప్రభు సన్మానం పరంపరగా వస్తున్న మా సాంప్రదాయం. ఈ సందర్భంలో మా సేనాపతి దుర్జయుడుగానే ఈ ఏడు కూడా ఘన విజయం సాధిస్తాడని మేము ఆశిస్తున్నాం. ఈ పోటీలో కనకపురి యువరాజు కూడా పాల్గొంటున్నందుకు మాకెంతో సంతోషం. దుర్జయ, రావచ్చు. పిల్ల కాకులు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి ఉండేలు దెబ్బతిని పోవచ్చు. ఉండేలుతో ఆడుకునే అల్లరి చిల్లరగాళ్ళు వీర పరీక్షలు నిర్వహించడం ఎందుకు? ముందుకు రాకముందే పిల్లకాకులని పరిహాసం చేయటం మీ నాగరికత. ఇంతకంటే మిడిసిపడ్డ మహావీరుల తలలు గొట్టి తలవాకిట కట్టాం.
అందుకే ముందుగా హెచ్చరిస్తున్నా. అయినా నిన్ను చూస్తుంది ఎందుకో నీతో కత్తి కలపడానికి మనస్కరించడం. చాలా బాగుంది. పెద్దతనంలోనే పిరిగితనాన్ని దాచుకుని కత్తి కలపక ముందే వెనుకంజ వేస్తున్నారా? అయితే తెలుసుకుందామా బలాబలాలు? అయిపోయింది ఒక వీరుడి పస. దుర్గే, ఇల్లలకు కానీ పండుగ కాదు. ఒక్కడిని జయించినంత మాత్రాన అంతా అయిపోయిందనుకున్నావా? ఇదిగో, నువ్వు పడగొట్టిన ఈ కత్తితోటే నీ ఆట కట్టించకపోతే నా పేరు విజయుడే కాదు. మిడిసిపడ్డ మిడతలన్నీ మట్టిలో బజ్జున్నాయో మగధీరుడా. నువ్వు బజ్జుంటావా? అయితే రా. వజ్జోవలసింది ఎవరో అర్థమైందా? మహారాజా, చూశారా మీ వీర పరీక్షలోని ఘోర రహస్యం? దీని చేత అరిపించి ఆర్తనాదంలో ఆదమరచిన నన్ను గెలిచానని విర్రవీగుతున్నాడు ఈ మహావీరుడు. ఇదంతా కల్పన, కట్టుకథ. నమ్మకండి మహారాజా. ఆజ్ఞాపించండి మహారాజా. ఒక్క దెబ్బతో ఇతని తల మాటలతో ఎగరగొట్టడానికి ఇది సొరకాయ కాదు మహారాజా. కళింగ కీర్తికి కన్నుగుట్టి మీ మంచి పేరుకు మచ్చ తీసుకురావాలని వీరిద్దరూ కలిసి ఆడుతున్న నాటకం ఇది. కావాలంటే ఆమెనే అడగండి. నిజం చెప్పు, ఎవరిది ఏర్పాటు? చెప్తావా లేదా? చెప్తాను మహారాజా, చెప్తాను. ఆ సేనాపతి గారే మహారాజా. ఆయన ఓడిపోయే సమయం చూసి నన్ను గట్టిగా కేకవేయమన్నారు. ఏమంటా? బుర్రజంట మాటలు విని వెర్రి మహారాజు బుర్ర పాడైందంటారు. దుర్గే, కొందరిని కొన్ని రోజులే మోసం చేయగలరు, అందరినీ అన్ని రోజులు మోసం చేయాలి. నీ సేనాపతిత్వాన్ని రద్దు చేస్తున్నాం. నీకు దేశ బహిష్కారం విధిస్తున్నాం. సరే, వెడుతున్నాం. ఈ బహిష్కారానికి పరిష్కారం త్వరలోనే చూపిస్తాను. మీలో మీరే నవ్వుకుంటున్నారు ఎందుకమ్మా? భలే విచిత్రంగా ఉంది. లోకమా? కాదే, ఈ వేళ జరిగిన వీర పరీక్ష. ఓ అదా, మన సేనాపతి గారి మా నాటకం. అందులో మీకెవరు నచ్చారో చెప్పండి. నన్ను అడిగితే నాకు దుర్జయుల వారు నచ్చారు. నిన్నెవరు అడిగారే? నీకు రావణాసురుడు, భస్మాసురుడు, బకాసురుడు బాగా నచ్చుతారు. అసలు నీకు మీసాలు ఒకటే తక్కువ. మీరు చెప్పండి రాజకుమారి. చెప్పనా? వినయానికి మొదటక్షరం వి, విజయానికి రెండో అక్షరం యా, ప్రణయానికి మూడో అక్షరం యా. వి యా యా. తెలిసింది తెలిసింది, విజయుల వారు. గట్టిగా మాట్లాడకండి. అసలు మీరంతా ఇక్కడి నుంచి పోండి. పదండి, పోదాం.
అనురాగ తీరాలలో నా కను పాప దీపాలలో చిన్నారివి నీవున్నావని దరి చేరలేదా సఖీ తలపోసి ఈ వేళ నన్ను చూసి నును సిగ్గు నీకేలనే ఆ రోజు తలపోసి ఈ వేళ నన్ను చూసి నును సిగ్గు నీకేలనే జవరాలివి నా ప్రియురాలివి జవరాలివి నా ప్రియురాలివి తొలిరేయి నేడే చెలి అనురాగ తీరాలలో నా కను పాప దీపాలలో చిన్నారివి నీవున్నావని దరి చేరలేదా సఖీ ఉండండి, ఎంత మంచి కళ పాడు చేశారు. కళలోనే వలరాజు వల విసిరాడా? అవును, ఆ వలరాజే నారాజు కావాలి, ఆ కళే నిజం కావాలి. అబ్బా మీరంతా పొండే. సుమిత్ర ఇలా రావే. కొంపదీసి విజయుల వారిని నన్నే ముద్దు పెట్టుకున్నారు. ఇలా రావే కోతి. ఈ రోజు ఈ చిల్ల పెంకునే ప్రపంచానికి వరహాగా చూపిస్తా. నా గప్పం గప్పం ఏమిటో ప్రపంచానికి తెలియపరుస్తా. ఓహో తీస్తే గాని ఈ కడుపు నిండదు. తింటే సంగతులు చిత్తగంచవలను.
రండి బాబు రండి వస్తున్నా అయినా అదేదయ్యా ఒక కొట్టోడు పెట్టుకుని అద్దాలు బిగించి హాయిగా వ్యాపారం చేసుకోవాలి కానీ ఆకులు రాలే చెట్టు కింద వ్యాపారం పెట్టే పిచ్చోడా ఏం చేయమంటారు బాబు పేదోడిని అయితేనే పని బ్రహ్మాండంగా చేస్తాను పని నాకు తెలిసాయా ప్రపంచంలో పని అవసరం లేదు అట్టాటోపం కావాలి ఆడంబరం కావాలి ప్రచారం కావాలి అది చూడు రాజ కూతురులందరూ రంపలు అనుకోవాలి నేలలో ఉండే వాళ్ళందరూ కూడా నేను అనుకోవాలి అంత తలుపులో ఉండే వ్యాపారం చెప్పండి బాబు ఏం లేదు చిలకలు లాంటి అమ్మాయి ఇద్దరు చూసుకో తెచ్చుకో ఈ వ్యాపారం నేర్చుకో కొట్లో పరేసుకో అంతే నీ కొట్టు చుట్టూ మగవాళ్ళే నాకు చెయ్యి అంటుంటారు ఏంటి ఎవరం అప్పుడు నీ గల్లాపిట్టంతా కూడా గప్పం చూసుకో అదేంటి బాబయ్య ఆడంగుల చేత మోగంగులు సవరం చేయించుకోవడమే నీకు తెలియలేదు బాబయ్య ఆడంగుల చేతే సవరం బాగా చేయించుకుంటారు సరే నాకెందులో చేసి కత్తి కొత్తదేనా జాగ్రత్త తండ్రి అందులో చెట్టు కింద క్షవరం నెమ్మది అయ్యో నెమ్మది మీసం మాత్రం ఉంచు అందగాని కదా ఉంచు చాలు మెత్తగా మొమ్మగా ఎంత బాగా అవును ఎంత దీనికి ఎవరు 3 కాసులేగా అంతేనా వరహాసు ఉందా అదే యాడిది పొద్దున్న మీదేగా పోనీ అలాగా అయితే పని చేయండి పూర్వం పంపించు అలాగే ఒరే చిన్నాడా అయ్యగారితో వెళ్ళి కాసులు ఇస్తారు కూర్చుకున్నారా అదే కాసులు కాదురా కావాల్సింది బతకడం నేర్చుకోవాలరా బతకడం నేర్చుకోకపోతే మీ అయ్యేలాగా చెట్టు కింద కూర్చుని రే దానికి కూర్చుకుని చెప్పని ఉంటారా నేనేం చెప్పినా సరే ఇలా అనాలి ఏంటి బంగారు తెల్లారితోనే ఏడుపు మొదట ఏడుస్తాం కాదండి రాగాలు పట్టుకుని ఈడుస్తాను నువ్వు ఏడుస్తుంటే మా చెవులు ఊడుతున్నాయో కూర్చోరా కూర్చో అవునా ఆడవాళ్ళు ఎప్పుడు ఉండేవాళ్ళే వ్యాపారం సరిగ్గా బియ్యం ఉన్నాయా 10 చేలు కట్టుకో కందిపప్పు ఉందా గోధుమ కట్టుకో శనగపప్పు ఉన్నదండి కట్టుకో చింతపండు బెల్లం తినరా చిత్తం మేలు రకం కావాలంటే నాచి రకం కావాలంటే బతికున్నంతకాలం మేలు రకమే తిందామయ్యా చనిపోయేటప్పుడు అందరూ నాచి రకం తినవలసిందే మేలు రకమే కట్టించుకో చిత్త ఒరే తిరుపతి మేలు రకం కట్టు అబ్బా భలే కుర్రాడు అమ్మా అవును ఎంత లెక్క వరహం మీద ఒక దుగలం అంటే అంతేనా దాని మీద కాలేజ్ ఏంటండి పైకి తేవడం మర్చిపోయాను పర్వాలేదండి మా కుర్రాన్ని ఇక్కడ ఉంటాను ఇంటికి పైకి పంపిస్తాను అవి అక్కర్లేదండి అది కాదు బంగారయ్యా నా మీద నీకు నమ్మకం ఉండదు ఇది వ్యాపారం అట్లా చెప్తామండి బాబు అబ్బాయి మన కొడుకాట అవును ఈ డబ్బ కొడుకు పుట్టాడు గప్పంగాడు రే మళ్ళీ ఏదైనా కావాల్సి సాగుతారు కింద అడుగు చెప్తా భద్రో శ్రీలకు రోమ భజనకు చదువుతుండో ఏడుపుమ్మా ఇంకా ఇక్కడే కూర్చున్నా బంగారయ్య చిల్లరత్తేగా ఏం బంగారయ్య ఒక్క వరహా చిల్లర ఇవ్వడానికి ఇంతసేపా వరహ ఎవడిచ్చాడు నీ తాత అయితే మావాడిని ఎందుకు కూర్చోబెట్టుకున్నా ఏంటి మీ వాడా ఆ మొండిగాడు నాకు ఎవరిని పైగా అట్టుకొస్తానని నాడు కొడుకు అని చెప్పి ఇక్కడ కూర్చోబెట్టి వెళ్ళాడు నీకు టోపీ వేసాడు ఏంటంటే నీకు టోపీ వేసాడు అన్నమాట చిల్లర పంపిస్తానని మావాడిని తీసుకొచ్చాడు అదంతా నాకు ఎవరిని పైగా ఇక్కడ చచ్చి కుర్రాడు తీసుకెళ్ళి ఇదిగో చెట్టే తలకాయ ఏమంటుంది ఏమంటుంది జాగ్రత్త ఎవరు కొట్టావా ఇదిగో మంగళ సుబ్బన్ అంటే తెలుసుగా ఏంటి డబ్బు కావాలా ఇదిగో నిన్న వదులుతావా పీక్ కోసేమంటావా పీక్కొస్తావా చావలు పోయి నేను ఎడుతుంటే చవరం చేసి నువ్వు ఎడుతుంటే పైకి కత్తి తీసి పీక్కొస్తానట కావాలంటే తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి తీసుకెళ్ళి కావాలంటే ఊరు కత్తి అందరు తప్పలేదు నాకే తగ్గ అబ్బో
ఎవరు? నా పేరు సుమిత్ర, ఈ అంతఃపురంలో పరిచారిక. ఏం కావాలి? ఏం లేదు, ఈ 3 పువ్వుల్లో ఉన్న అర్థాలేమిటో కాస్త చెబుతారని. ఓహో, సంగ్రామ పరీక్ష తర్వాత సాహిత్య పరీక్ష? అదేం కాదు, మరి మీరు గొప్పగా చదువుకున్నారని విన్నాం, అందుకని. సరే, ఇది సువర్ణ కమలం, మామూలు పువ్వు కాదు. పార్వతీదేవి పరమశివుణ్ణి ప్రేమించి అర్చించిన దివ్య కుసుమం. దీన్ని బట్టి ఈ పుష్పం వెనుక దాగున్న వ్యక్తి నన్నే ప్రేమిస్తోందని కనిపెట్టారు. ఇది నందివర్ధనం, మృదుత్వం, తెల్లదనం కల చిన్న పువ్వు. అంటే లేతదనంలో ఉన్న ఆ చిన్నారి మెత్తని హృదయంలో క్షణక్షణం నా మీద వలపు వర్ధిల్లుతున్నదని చెప్పుతున్నది. ఇకపోతే మిగిలింది దాసాని, ఎరుపు రంగు పరాక్రమానికి చిహ్నం. అంటే ఆ సుందరి మా విజయానికి పొంగిపోతుందన్నమాట. అవునా? సువర్ణ కమలంలోని సు, నందివర్ధనంలోని నం, దాసానిలోని దా, సునంద. అయితే ఈ ప్రశ్న నీది కాదన్నమాట, రాకుమారి సునందాదేవిది. అవునా? సుమిత్ర, సుమిత్ర, సుమిత్ర. సునంద, వచ్చావా అజయ్? ఎప్పుడో వచ్చాను విజయ్. మంచి రసకందాయంలో విషయం చెడగొట్టినట్టున్నాను. అదేం కాదు అజయ్, ఏదో అడగాలని. మరేం పర్వాలేదులే. అనుకున్న బొమ్మను మంత్రం వేసినట్లుగా 5 క్షణాల్లో రప్పించావు. అవునా? బొమ్మ కాదు అజయ్. విజయ్ ఎప్పుడో వెళ్ళిపోయింది. సునంద, అంత ఏకాగ్రతతో చందమామనే చూస్తున్నావు ఎందుకు? ఎందుక? చల్లదనంలో చందమామ ఎంత గొప్ప, చిలిపితనంలో మీరు అంత గొప్పని. ఇంకా గిలిగింతల గాలం వేసి కన్నే మనసును కవ్వించటంలో కూడా మీరే గొప్ప. శభాష్, మెచ్చుకున్నావు. విరిసే వెన్నెల్లో మెరిసే మెరుపు తీగమని. సునంద, ఈ హృదయంలో ఏదో మోహన రాగం. ఇది రాగాన్ని మించిన అనురాగం సునంద. హృదయాలు ఏకమైనప్పుడు పరవశించి ఆలపించి ప్రణయ రాగం ఇది. సునంద, మనిద్దరం ఎప్పుడు ఇలాగే. సునంద, మరపురాని ఈ మధుర వేళ మన ప్రణయానికి చిహ్నంగా ఇది ఉంగరం కాదు సునంద, నా హృదయం. సునంద, ఏంటి చండి ఎదుగుతున్నావు? సామాన్ ఏమైనా జారిపోయిందా? జారిపోతే నువ్వేమి ఎగదాయనక్కర్లేదు, నీ దానన్న వెళ్ళు. అదేదో చెప్తే నేను ఓ చెయ్యొస్తాగా. మా ఏసే మొహం వెయ్యి మరి చూద్దాం. ఏయ్, దొంగ చేతికిచ్చినా 1000 వరహాలు ఇస్తాడు. బంగారపు కడ్డి. బంగారపు కడ్డీయే? ఎక్కడిది? కొన్నావా? రాజుగారి ఖజానా పోతుంటే అందుట్లోంచి చల్లగా జారి ఒకటి కింద పడింది బంగారపు కడ్డి. నా కళ్ళారా చూశాను. ఇదిగో, మన ఇద్దరిలో ఎవరికి దొరికినా చెరి సగం. అత్తిరి బంద అయితే ఎతకాల్సిందే. సరే మామా, దొరికిందా బంగారపు గడ్డి? లేదేనా అత్తరు బుడ్డి, అంతా చూస్తానే ఉన్నా. ఇది చూద్దాం ఒకసారి బంగారపు గడ్డి. మరి దీన్ని చెరిసగం చేయొద్దు. చేయొద్దు?
నగలకుట్టు తిమ్మింగళం దగ్గర తీసుకుపోతే చెరిసగం చేసి ఇచ్చేస్తాడు. ఏడ్చినట్టుంది, వాడి పేరే తిమింగళం. మన ఇద్దరికి ఏమిస్తాడు అంతా వాడే మింగేస్తాడు. అవునవును, అది నిజమే. ఇదిగో ఈ కడ్డీ 10 వరహాలు చేస్తుందనుకో. అమ్మ బాబాయ్ 10 వరాలే. అబ్బా అనుకోవయ్యా. అనుకున్నాను. సగం పైగా నాకు ఇచ్చే, అప్పుడు కడ్డీ తర్వాత తీసేసుకో. ఈ ఉపాయం మంచి ఉపాయమే. ఇదిగో ఇప్పుడే ఇచ్చేస్తా 5 వరాలు తీసుకో. 1 2 3 4 5. ఇదిగో పేరే మావా, బతికేది 3 రోజులు. అన్నయ్య నాకెందుకయ్యా, మహారాజులో తీసేసుకో. చెండి వస్తా. ఏమయ్యా తిమ్మింగలయ్యా? పేరయ్యారా? ఎలా ఉంది వ్యాపారం? ఏముంది బాబు, ఏదో ఇట్లా లాగుతున్నాను మీ దయ వల్ల. మీకేం పర్వాలేదు లేవయ్యా, గురిగించంత బంగారం ఇచ్చినా అందులో అరగించంత కొట్టేస్తారు. వెనకటి రోజులే బాబాజీ. సరేగానే పొద్దున్నే బేరానికి వచ్చింది. ఈ బంగారం మంచిదేమో చూడు. పేరయ్యా నీకేం వచ్చిందయ్యా? అదృష్టం అదృష్టం కలిసి వచ్చిందయ్యా. నీ పిండా కూడా వచ్చింది. ఏమి? ఇది ఇత్తడి ముక్కయ్యా. ఇత్తడి ముక్క సరిగా చూసావా? సరిగా చూడనా? నా కులం ఏంటి, నేను చేసే పని ఏమిటి? ఎవరికైనా ఇత్తడి ముక్క ఇత్తడి ముక్క పేరయ్యా పేరయ్యా సునంద, ప్రేమించటం నేర్చుకున్న మనస్సు ఎడబాటు ఓర్చుకోవటం కూడా నేర్చుకోవాలి. నేను రాజధానికి వెళ్ళగానే మన వివాహం గురించి మీ నాన్నగారికి వర్తమానం పంపుతాను. చూపుకు చెదిరే అలవాటు, మనసుకు మారే అలవాటు. మీరు నన్ను మర్చిపోతారేమో. పిచ్చిదానా, అలా ఎన్నటికీ జరగదు. మమతలు వేసే ముద్రలు మాసిపోవటం అంత సులభం కాదు. వస్తాను. బంతిని ఎంత గట్టిగా కొడితే అంత పైకి ఎగురుతుంది. ఇప్పుడు మన విహారం ఇంకా నిరంకుశం. మన గుర్రాల డెక్కల కింద రేగిన ధూళి గగనమంతా కమ్మివేయాలి. ఒకప్పుడు కనకపురి నన్ను బహిష్కరించింది, ఈనాడు కళింగ కన్నెర్ర చేసింది. ఇలా జరుగుతుందని ముందే తెలుసు కాబట్టి ఈ 2 రాజ్యాల మధ్య ఉన్న ఈ కొండ గుహలో మన ఉనికి ఏర్పాటు చేశారు. ప్రాణాలు పోయినా సరే పగవారికి మన ఉనికి తెలియకూడదు. ఏ రాజ్యాన్ని ఏ ఘడియలోనైనా అవలీలగా దెబ్బతీస్తాం. పగ సాధించే వరకు మనకు పగలు రాత్రి ఒక్కటి. నిప్పులు నింగికందుకుంటే కత్తులు కుత్తుకలతో ఆడుకోవాలి. ఆ విజయుడు కళింగ పొలిమేర దాటకుండానే కడతేర్చండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి.
అజయ్ అజయ్ విజయ్ ఏం జరిగింది గురుదేవా అజయ్ గురుదేవా అజయ్ విజయ్ వచ్చారా బాబు గురుదేవా ఈయన రక్తమే మీకు దీక్షా తిలకం ఎన్ని ఆటంకాలు వచ్చినా విడిపోని జంటగా ఆదర్శప్రాయులమై జీవిస్తామని నాకు వాగ్దానం చెయ్యండి అదే నాకు మీరిచ్చే గురుదక్షిణ అలాగే గురుదేవ ఇదే మా ప్రమాణం బాబు దుర్జయుడు కాలసర్పం లాంటి వాడు వాణ్ణి ఒక కంట కనిపెడుతూ ఉండండి జాగ్రత్త బాబు జాగ్రత్త గురుదేవా 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 గురుదేవ తల్లి తండ్రి లేని నన్ను ఆదరించి ఇంత వాణ్ణి చేశారు ఇక నాకు ఎవరు దిక్కు ఎక్కడికి వెళ్ళను ఎవరిని ఆశ్రయించను అజయ్ అజయ్ అధైర్యపడకు అజయ్ అధైర్యపడకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్న వాళ్లను మరింత సన్నిహితం చేస్తారు ఈ విజయుడున్నంత వరకు నువ్వు దిక్కుమాలిన వాడివి కావు కానివ్వను అజయ్ అంతఃపురంలో ఉన్నా అడవిలో ఉన్నా నువ్వు నేను ఒకటి నా సర్వ సంపదల మీద నాలాగే నీకు సర్వాధికారాలు ఇస్తున్నాను మాట ఇస్తున్నాను అజయ్ విజయ్ విజయ్ అజయ్ అంబా 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 ఊరికే అరుపు ఏ ఆగ్రహిస్తుందా నీకు అసలు సిక్కులేదులే ముట్టుకుంటే చాలు కుమ్ముతావు బండి కడితే చాలు ఎక్కడ పడితే అక్కడ పడుకుంటావు దానా మాత్రం ముప్పొట్ల ముక్కోరు తింటుంటావు అయినా నిన్ననే లాభం లేదే అప్పచెప్పోయాడు మన అన్న వాడిని అనాలి ఇదిగో నా పొట్టకి నాకు తింటుంది కంటాం పైగా నీతో మేళం ఓ పని చేద్దామంటాం గుమ్మద్దు చెవిటే పెట్టుకో ఎవడికి నమ్మేద్దాం అప్పుడు నీకు బుద్ధి వస్తుంది అప్పటికైనా నాకు బుద్ధి వస్తుంది దొంగ ముక్క తాడేది అమ్మమ్మా అమ్మమ్మా ఏంటే మనవరాలా ఆవుకు పాలు పెట్టావట్లే అది ఆవు కాదే తల్లి నా పాంట సాగు పొదుగు తాగితేనే తనుద్ది నీ ఆవు దగ్గర తనులు తింటే నా ముఖం అంతా పచ్చడైపోయింది ఇక నేను బిండలేనే తల్లి అబ్బా అయ్యో ఇవాళ తన్నింది దాని సంగతి నేను కనుక్కుంటాను అయ్యో లేనాయన నిన్ను చూసే భాగ్యం ఎన్ని రోజులు కలిగింది విజయ్ నీకోసం ఎదురు తెన్నులు చూస్తున్న ఈ కనకపురి ఈ రోజు రాజీవంగా వికసించింది ప్రజలు నిన్ను చూడాలని తహతాలాడుతున్నారు రేపే సభను అలంకరించి అలాగే మామ ఇతడు నా స్నేహితుడు అజయుడు ఆశ్రమంలో ఇద్దరం ఒక్కటిగా పెరిగాం నమస్కారం చిరంజీవ ఒక్క మాటలో చెప్పాలంటే మా ఇద్దరి ప్రాణాలు ఒకటి చాలా సంతోషం ఇక మీద కూడా ఇతను నాతోటే ఉంటాడు అయితే ఇంకే మా విజయుడికి తలలో నాలుకవై నీవు కూడా మా ప్రజలను సేవించు నాయన ధన్యుణ్ణి సరా మొదట ఆ కళింగరాజుని ఖాళీ చేస్తే అదే తెలివి తక్కువ వ్యాధికి మూలం తెలుసుకొని మందు వేయాలి కళింగరాజు దేవుంది ఉప్పుమంటే ఎప్పుడైనా ఎగిరిపోతాడు కానీ మన కత్తికి బలి కావలసింది ఆ విజయుడు తక్కిన వాళ్ళంతా గులకరాయి అవసరాన్ని బట్టి ఎత్తులు వేస్తాం అయితే యుక్తి లేకుంటే శక్తి చిత్తులు కత్తులు రెండూ ఉపయోగిస్తాం వెళ్ళండి కనకపురిలో ప్రతి అంగుళం మీద కన్ను వేయండి సమయం దిక్కితే సఫా చెయ్యండి విజయ్ అజయ్ విజయ మన రాజధాని చుట్టూ ఉన్న కొండలు సెలయేళ్లు చూసి ఆనందించాలనుంది ఒంటరిగా పెడతావా మరి నీవు కూడా బయలుదేరితే మహారాజు గారు బయలుదేరినంత హంగామా కావాల్సి వస్తుంది కత్తులు కఠారు ఏనుగులు ఒంటరిగా వెడితేనే గాని ప్రకృతి సౌందర్యాన్ని తూచా తప్పకుండా చూడలేవన్నమాట అది సరే గాని అజయ్ మా రాజ్యంలో రామచిలుకలు చాలా అందమైనవి వాటి అందాన్ని చూస్తూ అక్కడే ఉండిపోయావు సుమా నేను ఇక్కడ ఒంటరిగా ఉండలేను తొందరగా వచ్చేస్తాను అలాగే వస్తాను
సమయానికి మీరు రాకపోతే మా గతి. ఆడవాళ్ళు ఒంటరిగా ఇంత దూరం రాకూడదు. త్వరగా వెళ్ళండి. మీరు కూడా మాతో రావాలి. ఎందుకు? మీకు మా కానుకలను అర్పించుకోవడానికి. కానుకలు స్వీకరించడానికి కండలు పెంచలేదు. ఆపదలో ఉన్నవాళ్ళని ఆదుకోవడం మా లక్ష్యం. మా తృప్తి కోసం మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మా కోరిక మన్నించి. మంచిది, పదండి. ఏంటమ్మా, ఎక్కడికి వెళ్ళారు? నగరం వెలుపలనున్న సరస్సుకు స్నానానికి వెళ్ళాం ప్రభు. రక్షణ లేకుండానే వెళ్ళారా? వెళ్ళబట్టే పెద్ద ఘోరం జరిగింది నాన్నగారు. ఏంటమ్మా, ఏం జరిగింది? ఎవరో దుండగులు వచ్చి మా మీద అఘాయిత్యం చేయబోయారు ప్రభు. అవును నాన్నగారు, ఇంతలో ఎవరో మహానుభావుడు వచ్చి మమ్మల్ని రక్షించాడు. మీ చేత బహుమానం ఇప్పిస్తానని పిలుచుకొచ్చాను. ఎవరమ్మా, ఎక్కడున్నారు? వెలుపల ఉన్నారు. సంపంగి, వెళ్ళి పిలుచుకురా. మహామంత్రులకు అభివందనం. అజయ్, నువ్వా? వీరిని మీకు ముందే తెలుసా నాన్న? మన విజయుడి ప్రాణ స్నేహితుడమ్మా. ఆయనతోనే చదువుకున్నారు. అలాగా? మన నగర్లోనే ఉంటున్నారమ్మా. వారు అలా చెప్పనే లేదే. చంద్ర, ఈ వీరుడు వచ్చి మిమ్మల్ని రక్షించాడు కనుక సరిపోయింది, లేకపోతే పొరపాటు జరిగింది నాన్నగారు. ఇక రక్షణ లేకుండా వెళ్ళాం. మహామంత్రి గారు, మన నగరు చుట్టూ ఒక దొంగల ముఠా పొంచుకు తిరుగుతోంది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళను అంతం చేసే వరకు మనం నిద్రపోకూడదు. అలాగే అజయ్. వచ్చినట్టుంది. ఏ ఊరు మంది? అడిగిన వాడికి ఆమడ దూరం, అడ్డొచ్చిన వాడికి చేయి దూరం. అమ్మో ఓలమ్మో, కబుర్లు నేర్చింది కమలమ్మ. కమలమ్మను కాదు, చెవులమ్మను కాదు. నా పేరు చెండి. అవును, నీ పేరేంటి? నా పేరు పెద్ద పెద్ద గొప్పలు చెప్పుకునే గప్పంగాళ్ళందరినీ కూడా ఒక ఆట ఆడించిన జగమొండి గాడిని. అంత పొడుగ్గా పెట్టుకోకపోతే ముద్దుగా మొండి అని పెట్టుకోకూడదు? పెట్టుకో. సరే గాని నీ ప్రయాణం ఎక్కడ దాకో? ఎక్కడ దాకా ఏంటి? నా ఎద్దును చూసావుగా, అదంటే నాకు ఎంతో ముద్దు. దానికి 4 కడితే చాలు, అన్ని సంగతులు తున్నో తున్ను తున్నో తున్ను. మరి బక్క చిక్కి ఎలా ఉంది? కడుపునంటే ఇప్పుడు అట్టగే ఉంటుంది. వదిలేస్తే చాలు, 100 ఎకరాల నేల దున్నేస్తు. అదే దాని గప్పం గప్పం, ఇదే నా గప్పం గప్పం. ఇంతకీ అక్కడికి ఎక్కడికో నాకే ఎంతవరకు తెలియదు. నాకు ఒక ఆవు ఉంది, దాన్ని అమ్మేద్దామని బయలుదేరా. చూసావుగా దాని పొదుగు? అవును, గుడ్డ కప్పేమిటి? దిష్టి తగులుతుందని గుడ్డ కప్పాను. 4 గడ్డి పరకలు అలా ముందు పడేస్తే సరి 4 పడవ పాలు చేస్తుంది. ఓలమ్మో ఓలమ్మో, మా ఎద్దును కూడా నేను అమ్ముదామని అనుకున్నాను. నువ్వు ఎట్టగైనా మీ ఆవును అమ్ముదాం అనుకుంటున్నావు కదా, ఓ పని చేద్దామా? 1 నాలుగు పట్టు, మీ ఆవు మా ఎద్దు అంతే సంగతము. గప్పం గప్పం. చెండి, ఈ మొండిగడి సంగతి ఇప్పుడు తెలుస్తుంది. ఎద్దు కావాలి, ఎద్దు. ఈ ఎద్దు ముద్దు స్వరూపాన్ని ఇంటికి తీసుకెళ్ళకపోతే తెలుస్తుంది సంగం. అంతే. ఆవు కావాలట, ఆవు. అది తంతే ఇక అంతే, పళ్ళు గిళ్ళు రాలిపోవలసిందే.
వాడిని. మన ఇద్దరం చేసుకుంటే ఏమొస్తుంది లాభం? మన ఇద్దరం కలిసి ఎవరికైనా మోసం చేద్దాం. అప్పుడు మన ఇద్దరం రాజ్యాలే వెళ్ళచ్చు. మరి మన ఇద్దరం ఈ వేళ నుంచి గొప్ప మరి మోసం చేయవు కదా. చీచి ఇప్పటికే బుద్ధి వచ్చింది. సరే పద. ఆవు ఎద్దు వద్దురా. అమ్మా అమ్మా మీరా? మీ ఏకాంతానికి భంగం కలిగించానా? కలగాలనే కలలు కన్నాను. ఆ కలల్లో మీరు వేసిన వలల్లో పావురంలా చిక్కుకొని పాదరసంలా చెదిరిపోయాను. అందుకు పూలబాటతో గాలం వేసి నీ చెంతకు నన్నే రప్పించుకున్నావుగా. ఎంత మోసం! మీకోసం చంద్ర, చంద్ర, నీ అందం ముందు ఈనాడు నేను పూర్తిగా ఓడిపోయాను. అలాగా? జీవితంలో మొదటిసారిగా నిన్ను చూసిన తరువాత మోహం అంటే ఏమిటో తెలుసుకున్నాను. తర్వాత ఆశలు చేసి అల్లరి రాత్రి పగలు అనుభవించాను. ఇప్పుడు వలపులు విసిరే నీ కళ్ళు, తేనెలు చిలికే ఈ పెదవులు, లేత గులాబీల్లాంటి నీ బుగ్గలు, అంతేకాదు నీ సర్వస్వము నాదేనని తెలుసుకున్నాను చంద్ర. విజయ్, వినదలుచుకోలేదు. ఈ అవినీతికి శిక్ష ఏమిటో మాకు బాగా తెలుసు. వెంటనే మా ప్రత్యేక మందిరానికి వచ్చి మమ్మల్ని కలుసు.
విజయ్, అజయ్, నేను మారిపోయాననుకున్నావా? హతమారిపోయాననుకున్నాను. పిచ్చివాడా, ఇది నిజమైన కోపమని ఎలా అనుకున్నావు? ఏమో విజయ్, నాకంత అయోమయంగా ఉంది. విజయం నాదే అజయ్. నీకు నేను వెయ్యాలనుకున్న బంధాల్ని మా చంద్రే వేసింది. ఇంకే, నాకు మిత్రుడి, మా అంతఃపురానికి అల్లుడి. అజయ్, ఈ పెళ్లికి మీ ఇద్దరి తరఫున నేనే పెద్దని. విజయ్, అజయ్, మన వాళ్ళంతా బందీలైపోయారు. ఎక్కడ ఆ విజయుడి అంతఃపురం? చూపిస్తాను నా తడాక. ఆ కంటకాలను కాలరాస్తాను. రేపు రాత్రిలోగా మన వాళ్ళని విడిపించకపోతే నా పేరు విజయ్. ఏ సుందరమ్మత్త, నీ చెల్లెలు కొడుకు కోడలు నిన్ననే వస్తారన్నా, వచ్చారా? ఏరి వాళ్ళు వస్తారని అన్ని వండి పెట్టుకొని తయారుగా ఉన్నాను. నేను వరకు చూడలేదు. అబ్బాయి పేరేంటి? అప్పడాలు. అప్పుడాలా? వాళ్ళమ్మ అప్పడాలు చేస్తుందిగా, ఆడమ్మకి వస్తాడు, అందుకని అందరూ అన్ని అప్పడాలు అని పిలుస్తారు. అలాగే వెళ్ళరా కాళ్ళ. నాయనా విజయ, మహామంత్రిగా నా బాధ్యత నేను నెరవేర్చుకున్నాను. ఇక మేనమామగా నేను పూర్తి చేయవలసిన కర్తవ్యం ఒక్కటే మిగిలింది నాయన. అదే, నా విషయంలో మీరేం విచారించకండి మామగారు. ఇక చంద్రరేఖ విషయంలో అన్ని విధాలా అనుకూలమైన సంబంధం నేను చూస్తాను. విజయ, చంద్ర తన కోడలు కావాలని మీ తల్లి మరణించే వరకు ఉవ్విళ్ళూరింది. అదే జరుగుతుందని నేను ఆశించాను. సరే, నీ ఇష్టం. మామగారు, తల్లిగా తండ్రిగా మీరే మా ఇద్దరిని పెంచిన ఆమె సుఖాన్ని గురించి మీకంటే ఎక్కువగా నేనే ఆలోచిస్తున్నాను. చంద్ర మనస్సులోని మలుపులు నాకు బాగా తెలుసు. మరి నీ వివాహం? ఈ రాజ్యానికి మహారాణి లేదనే కొరత ఇంకా ఎంతకాలం పొడిగిస్తావు నాయన? మామగారు, నేను కళింగ రాకుమార్తె సునందకు మాట ఇచ్చాను. ఓ అలాగా? ఈ విషయం ఇన్నాళ్ళు ఎందుకు దాచావు? నాతో ఒక మాట అని ఉంటే ఈ పాటికి నీకు వివాహం కూడా జరిగి ఉండేది. అయితే కళింగకు తక్షణం కబురంపండి. అలాగే అలాగే నాయన. గద్దెనెక్కగానే రాజు కాడు, గర్జించగానే సింహం కాదు. నీకు బందీలుగా ఉన్న నా వాళ్లను ఈ రాత్రికే విడిపించుకు తీసుకువెడతాను. గుండె బలం ఉంటే కలుసుకో, కండ బలం ఉంటే గెలుచుకో. ఇట్లు నీ గుండెల్లో బాకు దుర్జే.